ఉనికి లేదు అసలు సృష్టిలో. నేను ఒక్కదానికే ఉంది ఉనికి. నేను ఆ ఒక్కటే. అది సదా ఒక్కటే. రెండో సంఖ్య లేని ఒకటే అన్నారు. దానికి రెండో సంఖ్య ఉండదు. అన్ని ఒకటిలో తనలో ఉన్న, తన గర్భంలో పెట్టుకుని ఉన్న ఒకటి అది. ఆ ఒకటికి రెండో ఒకటి లేని ఒకటి అన్నమాట నేను. నేనులు అని అనరు ఎవరోని. నేను నేను అంటారు. అంటారు. నేను ఒకటే అని దాని అర్థం. నేను నేననేది ఒకటి సంఖ్య కలిగిన ఏకవస్తువు అన్నమాట. సద్వస్తువు, ఏకవస్తువు, ఒకటి అని అనడానికి కానీ అనుకోవడానికి కానీ అవకాశం లేనిదిగా ఉన్న ఒకటి. రెండో దానికి అవకాశం లేని ఒకటి. రెండో ఒకటికి అవకాశంగా ఉన్న ఒకటే. ఇప్పుడు అగ్గిపెట్టి చూపించారు గురుగారు, ఇవన్నీ అని అడిగారు. ఇవన్నీ అంటే ఒకటే అని సమాధానం చెప్పాం. ఆ ఒకటి రెండో ఒకటి లేని ఒకటే. అగ్గిపెట్టిలో పుల్లలు తీసి ఇవన్నీ అని అడిగారు, ఒక పుల్ల చూపించి ఒకటే అన్నాము. ఈ ఒకటికి అనేక ఒకటిలో ఉన్న ఒకటే. ఇప్పుడు కామెంట్స్ అనేది అనేక ఒకటిలో ఉన్న ఒకటే. మీరొకటి, నేనొకటి, వారొకటి, వీరొకటి, ఇట్లా ఈ ఒకటికి అనేక ఒకట్లు ఉన్నాయి. ఆ ఒకటికి ఒకటే, రెండో ఒకటి లేదు. అది సద్వస్తువు అంటే. అది హృదయాకాశంగా ఉన్నది. అది ఆత్మస్వరూపంగా ఉన్న ఒకటి. ఈ ఒకటి దాంట్లో ఉన్న ఒకటి. ఈ ఒకటికి అనేక ఒకట్లు ఉంటాయి. ఈ ఒకటికి రావడము, ఉండడము, పోవడము ఉంటుంది. ఈ ఒకటికి ఇది కూడా నేను అనే అంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నేనురు అని అంది. ఇది కూడా నేను అంటుంది. లేకపోతే మేము అంటుంది, లేకపోతే మనము అంటుంది. అది నేను మాత్రమే ఉన్నది. ఆ నేను కూడా అనడానికి అనుకోవడం అవకాశం లేని నేనుగా ఉన్నది. ఆ నేను అంటే అనేక ఒకటిలో ఒకటైపోయిన నేనుగా ఉన్నది. ఏమీ అనుకోకుండా అనకుండా ఉంటే అనుకోవడానికి అనడానికి అవకాశం లేని ఒకటిగా ఉన్న నేనుగా ఉన్నది. గడనిద్రలో నేను నేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించినప్పుడు నేనున్నాననే సమాధానం వస్తుంది. అది అనేక ఒకటిలో ఉన్న ఒకటి కాదు కదా. ఒకే నేను. అది ఇంకొక ఒకటికి అవకాశం లేని ఒకటిగా ఉంది కాబట్టి నేనున్నానని కూడా తాను ప్రకటించుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ. మేల్కొన్న తర్వాత అనేక ఒకట్లకి అవకాశం అయ్యి ఉన్న నేనుగా ఉన్నది కాబట్టి నేను అని తాను ప్రకటించుకుంది. ప్రకటించుకున్నంత మాత్రం చేత అనేక ఒకటిలో మళ్ళీ అనేక ఒకట్లు ఏర్పడ్డాయి. మళ్ళీ అనేక ఒకటిలో ఒకటి మీ వైపు నుంచి చూసుకుంటే మీరుగా ఉన్న ఒకటి, నా వైపు నుంచి చూసుకుంటే నేనుగా ఉన్న ఒకటి. నా వైపు నుంచి కూడా నేను అనే కదా సంబోధిస్తాను. వ్యక్తిగా చూసుకున్నప్పుడు కూడా మీ వైపు నుంచి కూడా మీరు వ్యక్తిగా చూసుకున్నప్పుడు నేననే కదా సంబోధిస్తాను. నేను సంబోధించడం అంటే దాని అర్థం నేనే. కానీ ఈ నేను అన్ని ఒకటిలోనే మీరు మాటకు వస్తే కాదు అన్ని ఒకటిలో ఉన్న నేనే లెక్కొచ్చేస్తారు. మాటకు వచ్చేసింది. మీరు మాటకు రాకుండా ఉన్నప్పుడు మాత్రమే, మనస్సుకు కూడా రాకుండా ఉంటేనే ఆ ఒకటిగా ఉన్నట్టు లెక్క. మనసుగా వచ్చినప్పుడు కూడా మీరు అన్ని ఒకటిలో ఉన్న ఒకటిగా ఉన్నవారే లెక్క వస్తారు. మాటగా వచ్చినా సరే అనేక ఒకటిలో ఉన్న మీరు ఒకటే. మీ ఒకటికి ఇంకా చాలా మంది ఉంటారు. వారొకరు, వీరొకరు అని. ఇక్కడ అది తెవలదు. రెండో ఒకటి దగ్గరికి వచ్చేసిన ఒకటిగా ఉన్న ఒకటి అని అనుకోవచ్చు. మీరు అనుకున్నంత మాత్రం చేత అనుకోవడం కానీ అనుభవం ఉండదు. ఆ ఒకటి అనుభవం ఉండదు. ఆ ఒకటి అనే అనుభవం ఈ ఒకటికి ఉండదు. సముద్రముగా ఉన్నది ఒకటి. సముద్రంలో జలచరాలుగా ఉన్నది, అనేక బిందువులుగా ఉన్నది, అనేక కెరటములుగా ఉన్నది. ఉన్న ఒకటి. ఏ ఒకటి ఏ కెరటానికి ఆ కెరటమే నేను అంటుంది. ఏ బుడగ కా బుడగే నేను అంటుంది.
ఏ బిట్ కాబట్టి నేను అంటుంది, ఏ బీచ్ కాబట్టి నేను అంటుంది. కానీ సముద్రంగా ఉన్న నేను ఉంది చూసారా, అది కూడా నేను అంటుంది. నేను అంటే సముద్రం అని అర్థం. ఒక కెరటం నేను అంటే దాని అర్థం కెరటం వరకే నేనని అర్థం. కామేశ్వరి పాడలాగా కెరటం అంటే కామేశ్వరి ఒక బుడగ, అందులో ఒక బుడగ నేను అంటే ఆ బుడగ వరకే నేను అన్నట్టు. వరకే నేను. ఒక బీచ్ నేను అంటే ఆ బీచ్ వరకే నేను. మెరీనా బీచ్, ఆ బీచ్, ఈ బీచ్ అని పేరు పెడతారు. అక్కడ వరకే లెక్క. కానీ సముద్రానికి విడిగా ఉన్నాయా ఈ బీచ్లు కానీ ఈ కెరటములు కానీ? అందరూ కలిసే కదా ఉన్నాయి. అట్లా కలిసే ఉన్నాయి, విడిగా లేదు. కానీ విడిగా వ్యవహరిస్తాయి, నేను పలానా అని. అట్లా ఉంది ఈ వ్యవహారము. నేను పలానా అని, నేను పలానా, నేను పలానా, నేను పలానా, నేను పలానా. నిజమే చెప్తున్నారు, అబద్ధం చెప్పడం లేదు. కానీ ఎంతవరకు ఎంత ఉందని ఈ నిజం? ఉన్నట్టుగా ఉంది, తాత్కాలికంగా ఉంది. తాత్కాలం అంత మాత్రమే ఉందా నిజం? మీరు పుట్టకపోవడం ఈ నిజం వర్తించడం లేదు, మీ తర్వాత ఈ నిజం వర్తించడం లేదు. కానీ సముద్రంగా ఉన్న నేను సదా వర్తిస్తుంది. అన్ని తన గర్భంలో పెట్టుకున్న నేను అనంతం. ఇంకా అన్ని తన పెట్టుకుంది, తన గర్భంలో పెట్టుకున్నది కాబట్టి వ్యక్తం కూడా అదే నేను అని అంటే చాలు మొత్తం అని అర్థం వస్తుంది. అది నేను అంటే మొత్తం అని, ఇది నేను అంటే ఇది ఇంత మాత్రమే నేనని. ఆ కెరటాలన్నీ కూడా సముద్రం యొక్క వ్యక్తమే కదా. సముద్రంలో భాగమే. భాగం సముద్రం వ్యక్తం చేస్తే వచ్చాయి. అలాగే ఇవన్నీ కూడా భగవంతుడి, ఇవన్నీ కూడా భగవంతుడి ఉపాధులే. అదే సముద్రమే కదా, అప్పుడు కూడా సముద్రంగానే ఉంది. తత్కాలంలో కెరటంగా కనిపిస్తుంది. ఇవి కూడా మనం ఇవన్నీ అందరూ ఈ ఉపాధులన్నీ కూడా అంతే కెరటంలా కనిపిస్తుంది అనే మాట కూడా కెరటముగా ఉన్నది అని చెప్పాలి. కెరటంగా ఉన్నది కనిపిస్తుంది అనే మాట కూడా సరికాదు. సముద్రమే తత్సమయంలో కెరటంగా ఉంది. కెరటంగా సదా ఉంటుందా? ఉండదు కదా. సముద్రమే తత్సమయంలో కెరటంగా ఉన్నట్లుగా ఆత్మమే, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమే తత్కాలంలో ఇంకో శ్రీపాదకం వేసుకున్నాం, ఇంకో పట్టయ్యగా ఉంది, లేకపోతే ఇంకో వారుగా ఉంది, లేకపోతే వీరుగా ఉంది. ఇంత మాత్రం చేత అది అయిపోలేదు, అప్పుడు కూడా సముద్రంగానే ఉంది. మారుతుందండి, మాటలు మారుతాయి కానీ విషయం ఒకటే, విషయం మారదు. యుగాల తరబడి మాట్లాడుకున్నా అంతకు మించి మాటలు లేవు. అవే కదా ఉన్నది, ఒకటే కదా ప్రతి వస్తువు. ఉండడానికి లేదు కదా ఉనికి. లేదా అంటే ఉన్నట్లు కనిపిస్తుంది.